మిథున దేవ దగ్గరకు వచ్చి దేవతో ఇలా అంటూ ఉంటుంది. నాకు నల్లపూసల తంతు జరిపించడానికి మన ఇంట్లో వాళ్ళందరూ ఒప్పేసుకున్నారు. ఇంకా ఒప్పుకోవాల్సింది నువ్వు ఒక్కడివే ఉన్నావు అని చెప్పి మిథున అంటుంది. అది వినగానే దేవ ఒక్కసారిగా షాక్ అయిపోతాడు. ఏంటి మా నాన్న అమ్మ కూడా ఒప్పుకున్నారా అని చెప్పి అంటూ ఉంటాడు. మీ అమ్మ నాన్న ఒప్పుకున్నారు కాబట్టే కదా వచ్చి ఇప్పుడు నీకు చెబుతున్నాను అని చెప్పి అంటుంది. దాంతో దేవ ఒక్కసారిగా షాక్ అయ్యి ఇలా అంటూ ఉంటాడు. నువ్వు మా ఇంట్లో వాళ్ళందరినీ ఒప్పించగలవేమో, కానీ నన్ను మాత్రం అస్సలు ఒప్పించలేవు. నేను ఆ కార్యక్రమానికి అస్సలు రాను అని చెప్పి అంటాడు. దాంతో అక్కడ ఉన్న మిథున అయితే నువ్వే స్వయంగా వచ్చి నా మెడలో నల్లపూసలు వేస్తావు, చూస్తూ ఉండు అని చెప్పి అంటూ ఉంటుంది. అది వినగానే దేవ అయితే నీకేమైనా పిచ్చి పట్టిందా? ఆ నల్లపూసల కార్యక్రమం అంటే నా ఇష్ట ప్రకారం నేనే వచ్చి స్వయంగా నా చేతులతో నీ మెడలో వేయాలి. అది ఎప్పటికీ జరగదు. ఎందుకంటే నాకు ఈ ప్రపంచంలో ఎవరైనా సరే నచ్చిన వాళ్ళు అంటూ ఉన్నారంటే అది నువ్వు మాత్రమే. నేను స్వయంగా వచ్చి ఆ పని అస్సలు చేయను, చచ్చినా చెయ్యను. నువ్వు ఎన్ని చేసినా ఏం చేసినా సరే నేను ఇష్టపూర్వకంగా అయితే మాత్రం అస్సలు వేయను అని చెప్పి దేవ తేల్చి చెప్పేస్తాడు. అది వినగానే మిథున అయితే అలా నిలబడే చాలా బాధపడుతూ ఉంటుంది. ఇక దేవ అయితే మాత్రం నువ్వు ఎంతమందిని ఒప్పించినా ఏం చేసినా సరే నేను మాత్రం ఇష్టపూర్వకంగా నీ మెడలో అసలు వెయ్యను అని చెప్పి అంటాడు. ప్లీజ్ సబ్స్క్రైబ్.